ఉన్నారు, లేకపోతే ఇచ్చారు తప్ప ఈ ఏదో కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి చాలా వేస్తున్నారు అని చెప్పి చాలా దురదృష్టకరం ఇది మొత్తం మీద కూడా రేపు నంద్యాలలో మంత్రి లోకేష్ కిషోర్ పర్యటించనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నంద్యాలలో ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఒక ఓటుని భారీగా డబ్బు ఎత్తి కొనేందుకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుట్ర పండుతున్నారంటే అయితే మీరు ఒక కౌన్సిలింగ్లోనే దాదాపుగా పోలీసులు 12 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే దాదాపు 30 కోట్ల రూపాయల డబ్బుని శిల్పా వర్గీయులు అంతా ఆయన కార్పొరేటర్లు ఆయన కౌన్సిలర్ ఇక్కడ ఆయన వర్గీయుల దగ్గర దాచిపెట్టారని చెప్పేసి టీడీపీ ఆరోపించింది. దీని మీద పోలీసు అయితేనేమే అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇచ్చిన దాడులు చేపట్టి అక్రమ డబ్బులు వెలికి తీయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్ తో సురేష్ బాబు, టీవీపై కన్నా. జూన్ నాటికి అత్యధికంగా లాభించబోతున్న జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు సస్యశ్యామలమైతే మనం చేస్తా ఉన్నాం. 1 ఎకరాలకు నీళ్లు తెచ్చే వరకు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం నిద్రపోదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అక్కడ కొంతమంది సన్నాసులు పేపర్లలో మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన మొక్కల 84 లక్షల గొర్రెలు, కానీ దరఖాస్తులు వచ్చినాయి 7.5 లక్షలు. దాని ప్రకారం 50 లక్షల గొర్రెలు కావాలి. 1,25,000 యూనిట్ల గొర్రెలు ఇప్పుడు పంపిణీ చేయబోతా ఉన్నాం. 84 లక్షల గొర్రెలు తెస్తే కావాలి. చిరంజీవి ముఖానికి ఎక్కడ 10 గొర్రెలు తెచ్చిపోతే దాన్ని వాట్సాప్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, వార్తలు పెట్టి సన్నాసులాగా దాన్ని విమర్శ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సన్నాసులనే మీరు ఖాతరు చేయకండి, ఈ వార్తలు పట్టుకోకండి. ఈ చిల్లరగాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయ అధికారం తప్ప ప్రజల సంక్షేమం కాదు. మనం భూమి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనం పొరపాటు చేసిన